ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అతి ప్రాచీనమైన భద్రకాళి ఆసన యంత్రమునకు మంత్రము తెలియజేస్తున్నాను. ఈ మంత్రము అతి పురాతనమైంది. ఇది గురుముఖత నేర్చుకొని దాన్ని సిద్ధింపజేసుకొని మనం ఏ పని చేస్తే, ఏ పని అయితే మనకు అమ్మవారికి మనము చెప్తామో అది శత్రు సంబంధమైనది కానీ, మన కార్య సంబంధమైనది కానీ, ఎటువంటి కార్యాన్నైనా కానీ భద్రకాళి మనకు నిమిషాల్లో చేసి పెడుతుంది. కావున మొదటగా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఈ మంత్రాన్ని ఇస్తున్నాను కానీ యంత్రాన్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇది అతి ప్రాచీనమైనది, అత్యంత శక్తివంతమైనది కనుక ఎవరు పడితే వాళ్ళు చేసి ఏ పనికి పడితే ఆ పనికి ఉపయోగిస్తారని తలచి, అదిగాక ఈ మంత్రం గురుముఖత తీసుకొని చేస్తేనే అమ్మవారు కూడా ప్రసన్నురాలవుతుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే వాళ్ళకు మాత్రమే గురుముఖత నా గురువుగా భావించి నాతోని ఈ మంత్రాన్ని స్వీకరించే వాళ్ళకు మాత్రమే ఆ ఆసన యంత్రాన్ని అనేది ఇచ్చి గురుపదేశం చేసి పంపించడం అనేది జరుగుతుంది. కనుక ఈ యోగ్యత అనేది ముందుకు వచ్చే వాళ్ళకే దీన్ని నేను మంత్రోపదేశం చేస్తున్నాను. దీనికి వచ్చేసి 10,116 అనేది నేను ఫీజుగా తీసుకొని గంగానదిలో తీసుకెళ్ళి మీకు మంత్రోపదేశం చేసి ఒక మాల జపించి మీకు అక్కడనే నా దగ్గర ఉంచి జపింపజేసి యంత్రాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధకోత్తములారా, మీరు అన్యథా భావించొద్దు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనది. పవిత్రత ఉన్నాయి కాబట్టే దానికి ఒక విలువ అనేది ఇంచి తీసుకున్నప్పుడే దాని మీద మనకు ఇష్టం, ప్రేమ అన్ని విధాలా కలుగుతుంది. కనుక సాధక ప్రియులారా, మీరు అన్యథా భావించొద్దు. ఇది నా దగ్గరికి వచ్చే శిష్యులకు మాత్రమే, అంటే నా దగ్గర ఉపదేశం తీసుకోవడానికి వచ్చే వాళ్ళకు మాత్రమే ఆ యంత్రాన్ని అనేది నేను తయారు చేసి మంత్రోపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరందరూ ఈ మంత్రాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు మాత్రమే నా దగ్గరకు వచ్చి మీరు ఉపదేశం తీసుకోవచ్చు. ఈ మంత్రం వచ్చేసి భద్రకాళి. ఓం నమో భద్రకాళి, చాముండి, సర్వేశ్వరి, మహమ్మాయి, త్రిపురసుందరి, ఆదిధరాలోకమాత, జగజ్జనని, చతుర్దిగ్భువనాధీశ్వరి, రాజరాజేశ్వరి, మహంకాళి, త్రిశూల ఖడ్గ బాణాంకుశధారిణి, రౌద్రశక్తి, రుద్రస్వరూపిణి, భద్రేశాయుధశరి, అనేక దానవ కోటి సంహారిణి, మధుమాంసభక్షిణి, షడాక్షరి, ఎల్లమ్మ, మల్లమ్మ, సుంకులమ్మ, నల్లనమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, కనకదుర్గమ్మ, ఈదమ్మ, కంచి కామాక్షి, జోగులాంబ, అంబికేశ్వరి, బ్రహ్మవిష్ణు లింగన్న తల్లి, అనంతకోటి నామధారుని, ఈశ్వర రూపిణి, ఈశ్వర స్వరూపి, పెక్కు స్వరూపములు గన్న తల్లివి గనుక నిన్ను వేడుకుంటాను. నీ వేడిన వరం నాకిచ్చి నీ ఆహారం నువ్వు తీసుకుపోవలను. నీలహ తల్లి 3 లోకాల్లో ఉండే ముక్కోటి భైరవులు కట్టి బిగించి 4 లోకాల్లో ఉండే నాగవాసులను అదిమించి, ఆకాశంలో ఉన్న ఆంజనేయులు అదిమించి, బ్రహ్మలోకములో ఉన్న భేదాలను భేదించి, కాలనమున ఉన్న కాట్రేవుని కట్టివేసి, వీధి వీధిలో ఉన్న విఘ్నేశ్వరుని మచ్చరించి, నీవు గన్న వీరభద్రయ్యను తీసుకొని పోతరాజును బొంకించి నా మనవి చిత్తగించి నేనిచ్చిన ఆహారం ఆగవేగాల భక్షించి నా శత్రువుల బద్ధించి నన్ను రక్షించవే. మహాశాంభవి, సర్వమాయా వినోదిని, దాటు శూన్యతంతు భవిష్యతంతు యంత్ర తంత్ర మంత్ర ప్రయోగ సంహారి ఊర ఉన్న తోడుబోతు వాక్కున వెలుంకున నా వాక్కున సిద్ధించవే. శీఘ్రం ఆవేశం ఆకర్షణ ఓం 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 ఫట్ స్వాహ. ఈ మంత్రం ఇది ఉన్నది కాబట్టి ఇది ప్రత్యేకించి శత్రువులని సమరణానికి కూడా పనిచేస్తుంది. శత్రువులను బంధించి, అంటే ఎటువంటి శత్రువునైనా కానీ శిక్షించి రక్షిస్తుంది.
అలాగనే ఇంక ఎటువంటి కోరికనైనా కూడా అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఈ మంత్రానికి ఏ విధమైన అమ్మవారికి ఏ విధమైన ఆహారాలు పెట్టాలనేది కూడా ఇది నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది మంత్రమే ఉంది, యంత్రం అనేది నా దగ్గర ఉపదేశం తీసుకునే వాళ్ళకు మాత్రమే అది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళకు మాత్రమే చేయబడుతుంది. కాబట్టి సాధుకోత్తములారా, మీరు వేరే రకంగా భావించుకుంటే, ఎందుకంటే అది చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేనికైనా విలువ ఇచ్చి తీసుకున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. గురుముఖత ఉన్నప్పుడే అవి కూడా ఆ దేవతలు కూడా సిద్ధిస్తాయి. లేకపోతే ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే వీనికి ప్రాణహాని కూడా జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఇది మీరు అన్యదా భావించకుండా నా ద్వారా మీరు ఉపదేశం తీసుకొని చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు.